మంచుకొండల్లో కొలువై ఉన్న ఆ మహాశివుడి దర్శనం కోసం 1000 కళ్లతో భక్తజనం పరితపిస్తుంటారు. ఏటా 2 నెలలు మాత్రమే మంచు రూపంలో సహజ లింగాకారంలో దర్శనమిచ్చే ఆ మహాపరమశివుణ్ణి కల్లారా దర్శించుకోవాలనుకుంటారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ అడుగులో అడుగు వేస్తూ కదులుతుంటారు. ప్రకృతి పెట్టే పరీక్షలను తట్టుకుంటారు. కొండలు, లోయలు, సెలయేళ్లు దాటుతారు. ఇదంతా అమర్నాథ్ యాత్ర స్పెషల్. ఆ పరమశివుడి దర్శనం జూలై 3న మొదలు కాబోతోంది. మరి ఈసారి ఈ యాత్ర భద్రతా దళాలకు పెను సవాల్గా మారింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మరి ఈసారి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? ఏప్రిల్ 22, 2025 బైసరన్ గ్రౌండ్, పహల్గామ్. ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా షాక్. ఆ ఘటనలో 26 మంది టూరిస్టులు బలయ్యారు. రోజులు గడిచాయి. మరి ఇప్పుడు కశ్మీర్ సేఫేనా? అమర్నాథ్ యాత్ర టైం దగ్గర పడటంతో భక్తుల సేఫ్టీకి రూట్ క్లియర్ అయిందా? నిజానికి అమర్నాథ్ యాత్రను విజయవంతం చేయటం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు భద్రతా దళాలకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్తో పీఓకేలో ఉగ్ర స్థావరాలను మన మిసైల్స్ తో ధ్వంసం చేశాం కదా. అయితే మళ్లీ టెర్రర్ క్యాంపులు రెడీ అవుతున్నాయి. దీంతో ఈ ఉగ్రమూకలతో అమర్నాథ్ యాత్రికులకు ముప్పు పొంచి ఉండడంతో బలగాలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. అటు ఎయిర్ ఫోర్స్, ఇటు గ్రౌండ్ ఫోర్స్ అంతా రెడీ అయ్యింది. యాత్రికుల రూట్లలో ఒక్క పక్షి కూడా ఎగరటానికి వీల్లేకుండా చేసేశారు. చెప్పాలంటే ఈసారి అమర్నాథ్ యాత్రలు ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది. అమర్నాథుడి దర్శనం అంత ఈజీ కాదు. కొండలు, గుట్టలు, సెలయేళ్లు దాటాలి. ప్రకృతి పెట్టే పరీక్షలను తట్టుకోవాలి. విపరీతమైన చలి, మంచు తుఫాన్లను దాటాలి. సముద్ర మట్టానికంటే 3880 మీటర్ల ఎత్తుకెక్కాలి. ఇంత సాహసం చేస్తే గాని మంచు రూపంలో కొలువయ్యున్న శివలింగాన్ని దర్శనం చేసుకోలేం. వీటికి తోడు ఇప్పుడు మరో సవాల్ కూడా దాటాలి. అదే ఉగ్రవాదుల ముప్పు. మొన్నటికి మొన్న పెహల్గాంలో మారణహోమం సృష్టించారు. హిందువులనే టార్గెట్ చేసి ప్రాణం తీశారు. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా హిందువులే కావటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్రం. నిఘా నీడ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అటు గ్రౌండ్, ఇటు గగనతలమంతా శత్రు దుర్భేద్యంగా మారింది. దాల్ సరస్సులో నీటి లోపల కూడా నిఘా పెంచేశారు. ఉగ్రవాదుల ఆటలు సాగకుండా పకడ్బందీ ప్రణాళిక అయితే రెడీ అయింది. రోడ్లు రెడీ చేశారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే 2 ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి బాల్టాల్ రూట్, మరొకటి పెహల్గామ్ మార్గం. ఈ 2 రూట్లకు బేస్ క్యాంపులు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. యాత్రికులు సాధారణంగా జమ్మూ నుంచి బయలుదేరి ఈ బేస్ క్యాంపులకు చేరుకుంటారు. అసలు సవాలేంటంటే మొన్నటికి మొన్న పెహల్గామ్ బైసరన్ గ్రౌండ్ లో టెర్రర్ అటాక్ జరిగింది. ఇప్పుడు వేలాది మంది భక్తులు ఈ పెహల్గామ్ బేస్ క్యాంపును దాటుకునే వెళ్లారు. ఉగ్రమూకలు ఎక్కడ పొంచి ఉంటాయో తెలియదు. పైగా పీఓకేలో కొత్త టెర్రర్ క్యాంపులు పుట్టుకొస్తున్నట్లు రిపోర్ట్స్ బయటకొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాత్రికులకు సెక్యూరిటీ కల్పించడం భద్రతా దళాలకు పెను సవాల్గా మారింది. అందుకే ఈసారి అమర్నాథ్ యాత్ర చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది. పెహల్గామ్ బేస్ క్యాంపుకు యాత్రికులు వచ్చాక అక్కడ్నుంచి అమర్నాథ్ గుహకు 36 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ మార్గం ఎక్కువ దూరం ఉంటుంది. అయితే ఈజీగా వెళ్లొచ్చు. ఈ రూట్లో యాత్రికులు చందన్వారి నుంచి శేష్నాగ్, పంచతరణి వంటి స్టాప్ల మీదుగా గుహకు చేరుకుంటారు. ఈ ట్రెక్కు సాధారణంగా 2 నుంచి 3 రోజులు పడుతుంది. అదే బాల్టాల్ బేస్ క్యాంప్ శ్రీనగర్ కు నార్లు సోన్మార్గ్ సమీపంలో ఉంటుంది. అక్కడ్నుంచి అమర్నాథ్ గుహకు 14 కిలోమీటర్లే ఉంటుంది. అయితే ఈ రూట్ కొంచెం కష్టమైంది. కొండ ఎక్కటం టఫ్ గా ఉంటుంది. ట్రెక్కింగ్ కు 1 రోజు టైం పడుతుంది. సో యాత్రికులు ఈ 2 బేస్ క్యాంపుల్లో ఏదో ఒక క్యాంపు నుంచి వెళుతుంటారు. ఇప్పుడు ఈ 2 బేస్ క్యాంప్ రూట్లు శత్రు దుర్భేద్యాలుగా మారిపోయాయి. ఏ యాత్రికుడు ఎక్కడున్నాడో RFID ట్యాగ్లతో తెలుసుకోవటం, కొత్త వ్యక్తులు రాకుండా చూసుకోవటం, డ్రోన్ల ద్వారా నిఘా చెక్ పోస్టులు. ఒకటేంటి, గ్రౌండ్ ఫోర్స్ మొత్తం యాక్టివేట్ అయింది. ఏ చిన్న డిస్టర్బ్ లేకుండా ఈ యాత్రను సక్సెస్ చేస్తామంటోంది కేంద్రం. మరి అమర్నాథ్ యాత్రకు కొత్తగా వచ్చిన సవాలేంటి?